వెల్కమ్ టు లైఫ్ టీవీ తెలుగు. ఈ ప్రపంచంలో ఏ జీవికైనా గుండె 2 సెకండ్లు ఆగిందంటే దాని అర్థం ప్రాణం పోయినట్లే. అలాంటిది 45 నిమిషాల పాటు గుండె పనిచేయటం ఆగిపోతే బతికి ఉన్నట్టేనా? నో ఛాన్స్ కదా. ఒకవేళ అలా జరిగింది అంటే అది మిరాకిలే. సో ఈ బేబీ మిరాకిల్ బేబీ. ఎందుకంటే 45 నిమిషాల పాటు గుండె ఫంక్షనింగ్ ఆగిపోయినా మళ్ళీ బతికింది కాబట్టి. పేరు ఆరాధ్య వాఘ్. 3 నెలల వయసు. పేరు విని అమ్మాయి అనుకునేరు, కాదు అబ్బాయి. వీడు పుట్టడంతోనే గుండెలో హోల్తో పుట్టాడు. పంపింగ్ చేసి బ్లడ్ను రిలీజ్ చేసే నాళం కూడా చాలా సన్నగా ఉంది. సో శరీరానికి సరిపడా రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం ఆ చిన్ని గుండెకి లేదు. ఫలితంగా శరీరంలోని కణాలకు ఆక్సిజన్ అందదు. అందుకే ఈ భూమి మీదకు వచ్చాడో లేదో ఆరాధ్య శరీరం బ్లూగా మారిపోయింది. ఇలా పుట్టే వాళ్లను శాస్త్రీయ పరిభాషలో బ్లూ బేబీస్ అంటారు. వాస్తవానికి కడుపులో ఉండగానే బేబీకి హార్ట్లో హోల్ ఉందని గుర్తించారు డాక్టర్లు. చాలామంది తల్లిదండ్రులైతే వద్దు అబార్షన్ అనేవాళ్ళు. కానీ ఆరాధ్య తల్లిదండ్రులు అలా అనుకోలేదు. బతికించుకుందామని ప్రయత్నించారు. ఆ ప్రయత్నానికే దేవుడు కరుణించినట్టున్నాడు. బ్లూ బేబీలా ఆరాధ్య పుట్టగానే మెడిసిన్స్తో నడిపించారు. ప్రాణాపాయం అని తెలిసేసరికి ముంబైలోని వాడియా ఆసుపత్రిలో చికిత్స మొదలుపెట్టారు. బతికే ఛాన్స్ లేదంటూనే డాక్టర్లు సర్జరీకి రెడీ అయ్యారు. ఈ క్రమంలో బేబీ గుండెను బయటికి తీశారు. దానికి చికిత్స చేస్తున్న సమయంలో ఆర్టిఫిషియల్ మెకానిజం ద్వారా బ్లడ్ పంపింగ్ జరగాలి. ఈలోపు గుండెకు శస్త్రచికిత్స పూర్తి చేసి మళ్లీ శరీరంలో అమర్చాలి. ఇక్కడ ఆరాధ్య గుండె బయటకు తీయగానే కొట్టుకోవటం ఆగిపోయింది. నిమిషమో కాదు, 45 నిమిషాలు ఎటువంటి ఫంక్షనింగ్ లేదు. వైద్యులు కూడా ఇక అయిపోయిందని అనుకున్నారు. సరిగ్గా వదిలేసే టైంలో ఏం మిరాకిల్ జరిగిందో గానీ 30 గంట తర్వాత మళ్ళీ హార్ట్ దానంతటా అదే కొట్టుకోవటం ప్రారంభించింది. థ్యాంక్ గాడ్ అనుకున్న వైద్యులు హోల్ను పూర్తి చేశారు. రక్త సరఫరా నాళం సైజును పెంచారు. తిరిగి ఆరాధ్యకు అమర్చారు. కంటిన్యూగా 26 గంటల ఆపరేషన్ తర్వాత నౌ హీఈస్ సేఫ్. చూశారుగా ఎంత ముద్దుగా ఉన్నాడో. ఇప్పుడు అందరిలా తల్లి పొత్తిళ్లలో హాయిగా ఉన్నాడు. పేదవాళ్లైనా వదిలేయకుండా బిడ్డ కోసం తపన పడ్డ తల్లిదండ్రులను చూసి ఆసుపత్రి కూడా ఏ ఛార్జ్ చేయలేదు. ఆపరేషన్ చేసి బిడ్డను చేతిలో పెట్టింది. ఇప్పుడు ఆల్ ఈజ్ వెల్. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం లైవ్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ను కూడా క్లిక్ చేయండి.